Hello, Big Boss fans. Welcome back to my channel. This is Manjula from Simply Manjula. Let's get into the review of day 65. అండ్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఎవరు ఫెయిర్ గా ఆడారు, ఎవరు అన్ఫెయిర్ గా ఆడారు, ఎవరు ఫెయిర్ సంచాలక్, ఎవరు అన్ఫెయిర్ సంచాలక్. ఈ కళ్యాణ్ ఫెయిర్డ్ సంచాలక్, తనూజ కరెక్ట్ సజెస్ట్ చేసిందా, ఆర్ తన ఒపీనియన్ ఎలా ఉంది, రైటా రాంగా. దివ్య కూడా ఇన్వాల్వ్ అయింది. దివ్య తనూజ ఆల్మోస్ట్ సేమ్ వేవ్ లెంత్ తో వెళ్తున్నారు. లైక్ నామినేషన్స్ లో కూడా ఆమె చెప్పిన పాయింట్ ఈమె చెప్పింది, ఈమె చెప్పిన పాయింట్ ఆమె చెప్పింది. ఇండైరెక్ట్లీ ఐ థింక్ వాళ్ళు అది వేరే విషయం. బట్ ఇక్కడ ఇది లేదు. బట్ స్టిల్ నాకు ఫస్ట్ నుంచి అనిపించేది వాళ్ళిద్దరూ ఒకటే, డిఫరెంట్ గా ఆడుతున్నారు. బట్ వాళ్ళు భరణినే టార్గెట్ చేసి ఒకసారి పంపిస్తే మళ్ళా వచ్చారా హౌస్ లో అన్నట్టుగా ఉంటది వాళ్ళ బిహేవియర్. అది వాళ్ళ పైకి ఎక్స్ప్రెస్ చేయరు. బట్ నాకు అనిపించటం అయితే వాళ్ళు ఒకరికొకరు కాంపిటీటర్ గానే ఉన్నారు, కానీ బయటకు మాత్రం అలా ఎక్స్ప్రెస్ చేయట్లేదు. వాళ్ళిద్దరి ఆలోచనలు కొన్ని చాలా సార్లు మ్యాచ్ అయినాయి. ఎనీవే ఇది. అండ్ సుమన్ శెట్టి కరెక్ట్ గా ఆయన ఆడి ఆయన గెలవలేకపోయాడా, అసలు గెలవాల్సింది సుమన్ శెట్టియా, సంజన కాదా? అండ్ ఇదంతా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఒకసారి మనం క్విక్ గా రివ్యూ చేసేద్దాం. గెట్ రెడీ ఫర్ ద డే బీబీ కింగ్డమ్. అందులో ఒక రాజు, ఇద్దరు రాణులు. రాజుగా కళ్యాణ్ అండ్ రాణిలుగా రీతు అండ్ దివ్య ఉంటారు. అండ్ మిగతా 8 కంటెస్టెంట్స్ లోంచి నలుగురినేమో కమాండర్స్ గా, నలుగురినేమో ప్రజలుగా డివైడ్ చేయాలి. ఆ కమాండర్స్ ఎంపిక ఈ రాజులు రాణిలే చేసుకోవాలి. అందరినీ పిలిచి వాళ్ళు ఎలా లైక్ కింగ్డమ్ ని, రాజ్యాన్ని రక్షిస్తారు, ఎలా వాళ్ళ సేవలు అందిస్తారని కనుక్కొని ఇంకా మనకి అంత క్లారిటీగా చూపించారు. కానీ బట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న అదైతే నలుగురు, డీమన్ అండ్ నిఖిల్ యాజ్ బాడీ గార్డ్స్ ఆర్ ఫర్ స్ట్రెంగ్త్, ఫర్ ఫిజికల్ గా స్ట్రాంగ్ సోల్జర్స్. అండ్ తెలివికి అండ్ మిగతా టాస్క్లకి మిగతా టాస్క్ మిగతా వర్క్స్ కి తనుజాని, సంజనాని సెలెక్ట్ చేసుకుంటారు. ఎనివే వీళ్ళకి చాలా పవర్స్ ఉంటాయి రాజులు రాణులకి అండ్ రాజకీయ రాణులకి. అండ్ వాళ్ళ లోపల ఉండొచ్చు, అన్ని రూమ్స్ వాళ్ళు వాడుకోవచ్చు. అండ్ రోజ్ రూమ్ మాత్రం కమాండర్స్ వాడుకోవచ్చు. అండ్ ఫుడ్ వాళ్ళకి ఇద్దరికి వస్తుంది. అండ్ ఇక్కడ ప్రజలు మాత్రం వాళ్ళ ఫుడ్ వాళ్ళే చేసుకొని తినేయాలి. మధ్య మధ్యలో దివ్య వేసే పంచులు బాగుంటాయి. లైక్ ఇమాన్యుల్ 10 వారాల నుంచి మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవడం సరిపోయింది, డీమన్ ని సారీ అండ్ డీమన్ ని దూరంగా ఉండండి, మీరు దగ్గరగా రాణులకి అన్ని సేవలు చేస్తానంటే మీరు దూరంగా ఉండండి అని చెప్పటం. దివ్య మధ్య మధ్యలో పంచులు బాగానే పేల్చేస్తుంది. అండ్ ఎనీవే ఇక్కడ అందరినీ అనౌన్స్ చేసేస్తారు. అండ్ బిగ్ బాస్ కి అడిగినప్పుడు వాళ్ళందరూ నిఖిల్ సెక్యూరిటీ, ఆహారంకి తనూజ, సంజన, ఇన్ఫర్మేషన్ కి డీమన్ అండ్ పర్సనల్ బాడీ గార్డ్ గా కూడా. అండ్ సుమన్ కి ఒక సీక్రెట్ టాస్క్ ఇస్తారు. ఆ సీక్రెట్ టాస్క్ ఈ రోజు అయితే ఉండదు. అండ్ లైక్ వాళ్ళ బాడీ గార్డ్స్ ఆర్ వాళ్ళ కమాండర్స్ ఎలా వర్క్ చేస్తున్నారో సుమన్ ని నియమించి నాకు అలా అడిగి చెప్తా ఉండాలని చెప్తా ఉంటారు. డీమన్ మాత్రం క్యారెక్టర్ లో ఉన్నప్పుడు బాగా ఆడాడు. గేమ్ లో టాస్క్ లో డిఫరెంట్. బట్ ఆ క్యారెక్టర్ లో కమాండర్ గా ఉన్నప్పుడు నాకు డీమన్ రోల్ మాత్రం బాగా నచ్చింది. అండ్ ఎనీవే విన్ ఇట్ ఆర్ రిస్క్ ఇట్ అన్న టాస్క్, అందులో రకరకాల రౌండ్స్ ఉంటాయి. ఆ బాస్కెట్లు వేసుకొని బాల్స్ పడనీయకుండా వాళ్ళు చూసుకోవాలి. తక్కువ బాల్స్ వచ్చిన వాళ్ళు పడ్డవాళ్ళు సేఫ్ అయ్యి గేమ్ లోంచి బయటకు వచ్చేస్తా ఉంటారు. ఎక్కువ బాల్స్ లాస్ట్ లో ఉన్న వాళ్ళు ఒక ప్రజలతోటి ఆడి గెలిస్తే మళ్ళా తిరిగి కమాండర్ అవుతారు. ఓడిపోతే ఆ గెలిచిన ప్రజలు వచ్చి ఇప్పుడు కమాండర్ అవుతారు. ఈ కమాండర్ ప్రజలు అవుతారు. అది గేమ్. అందులో తనూజ లైక్ కమాండర్స్ అందరూ ఆడుతా ఉంటారు. అందులో తనూజ లాస్ట్ లో తనకి ఎక్కువ బాల్స్ ఉంది. తను లైక్ సుమన్ శెట్టి ఎంచుకుంటది. ఆ చాయిస్ బీవీ లైక్ బిగ్ బాస్ ఇచ్చేస్తారు. సో తెలివిగా సంజన సుమన్ శెట్టితో ఈజీఎన్ సుమన్ శెట్టిని ఎంచుకుంటది. ఎనీవే పైన టాస్క్ లో చూస్తే రీతు సంచాలక్ గా ఉంటది. రీతు ఫెయిర్ గా లేదు,
కొంచెం ఫేవరెటిజం చూపించింది. అండ్ సంజనాకి కొంచెం యూనో అన్ఫెయిర్ గా చేసింది, కొంచెం పార్షియల్ గా ఉంది సంజన పట్ల. అండ్ అని నాకు అనిపించింది. అసలు 2 సార్లు 3 సార్లు బోర్డర్స్ క్రాస్ చేసి లైన్ నుంచి బయటకు వెళ్ళినప్పుడు, బాక్స్ నుంచి బయటకు వెళ్ళిపోయిన నిఖిల్ ని ధీమన్ ని అప్పుడు తీసేస్తుంటే సంజనను తనూజ ఆడాల్సి వచ్చేది. ఆ ఇద్దరిలో ఎవరో అప్పుడు బాగుండేది. బట్ అలాగా ఐ మీన్ టు సే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు, వీళ్ళు ఆడాల్సి వచ్చేది వాళ్ళతోటి. సో అలా చేయకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేసింది. అండ్ అది కరెక్ట్ గా అనిపించలేదు. అండ్ తనూజ కూడా సపోర్ట్ చేస్తుంది నిఖిల్ కి. 2 times నిఖిల్ ఎందుకని తనూజ వచ్చేస్తుంది. అండ్ సో ఇక్కడ కొంచెం రీతు మాత్రం అన్ఫెయిర్ గానే ఉంది. సో డెఫినెట్లీ రీతు ఆన్సర్ చేయాలి. ఎగ్స్ కోసం సుమన్ శెట్టి లోపలికి వస్తాడు. లోపలికి వచ్చినప్పుడు ఎవరి ఎగ్ వాళ్ళు తీసుకెళ్ళాలి, భరణి కంటే ఎగ్స్ పెట్టేసి అని చెప్పేస్తాడు. అండ్ సుమన్ శెట్టి అక్కడ కొంచెం చిన్న కామెడీ అయితే చేస్తాడు. ఎనీవే ఇదంతా అయిపోయినాక ఇప్పుడు సెకండ్ టాస్క్ జరుగుతుంది. సెకండ్ టాస్క్ జరిగినప్పుడు కళ్యాణ్ సంచాలక్ అవుతాడు. బిల్డ్ ఇట్ టు విన్ అనే టాస్క్. అందులో యాక్చువల్ చెప్పాలంటే రూల్స్ కళ్యాణ్ నోట్ కళ్యాణ్ చెప్పలేదు. అక్కడ నుంచి తనుజ చెప్పేస్తా ఉంటది, అక్కడ నుంచి దివ్య చెప్పేస్తా ఉంటది. వాళ్ళలో వాళ్ళే అనుకున్నారు కానీ ఇవి రూల్స్ అని ఏ విధంగా అయినా పెట్టొచ్చని అంటాడు. బట్ ఇప్పుడు చాలా పారామీటర్స్ ఉంటాయి కదా, రిక్వైర్మెంట్స్ అవన్నీ ఫుల్ఫిల్ అయినాక దానిలోంచి ఇంకా ఇంకా ఎవరు పర్ఫెక్ట్ గా చేశారు, ఎవరు బాగా చేశారని అని చూస్తారు. ఇద్దరు ఈక్వల్ గా టైంలో అయిపోయినప్పుడు ఎవరి టాస్క్ బాగా ఉందని చూస్తారు. ఇద్దరు కరెక్ట్ గా చేసినప్పుడు, టైం లోపల చేసినప్పుడు, వారిద్దరు అచీవ్ చేసినప్పుడు, ఆ గోల్ ఏది ఉందో దాన్ని అచీవ్ అయినప్పుడు మిగతా ఫ్యాక్టర్స్ కన్సిడరేషన్ తీసుకుంటారు. అదే విధంగా చెప్పాలి అంటే సుమన్ ముందు పెట్టాడు అనుకున్నారు కానీ సంజనానే ముందు పెట్టేసింది. ఆ బ్లాక్ 6 blocks సంజనాదే ఫస్ట్ కనిపిస్తుంది మనకి. 2-3 సార్లు చూపిస్తారు కూడా సంజన బ్లాక్ కంప్లీట్ అవ్వటం. అండ్ స్ట్రైట్ గా ఉందని సంజన అనే తీసుకుంటారు. బట్ ఐ థింక్ హౌస్ మేట్స్ చాలా మంది దే ఆర్ ఇంక్లైన్ టువర్డ్స్ సుమన్ తెలిసి ఉండాల్సింది అని అనుకుంటున్నట్టున్నారు. లైక్ అలాంగ్ విత్ రీతు. అండ్ రీతు కూడా ఎక్స్ప్రెస్ చేయలే కానీ రీతు, దివ్య, తనూజ వీళ్ళ ముగ్గురు ఒకలాగే ఆలోచిస్తారు. బట్ తనూజ రీతు కలిసి ఉంటారు, దివ్య వేరే ఉంటుంది. ఇంకా అదే డిఫరెన్స్. సో దానికోసం కళ్యాణ్ తనూజకి మంచి డిస్కషన్ అయితే నడుస్తుంది, మంచి ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. అందులో కళ్యాణ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. అండ్ తనుజాని వెళ్ళి కూర్చోమని చెప్తాడు. అండ్ ఇక్కడ బానే ఉన్నాడు కళ్యాణ్ ఇప్పటి వరకు అయితే. బట్ ముందు ముందు లైక్ ఏం చేస్తాడు, ఈ డిఫరెన్సెస్ ఆర్ ఈ చిన్న కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇది ఉంటుందా, లేకపోతే షరా మామూలే వాళ్ళు మళ్ళా మామూలుగా ఆడేస్తారా, కలిసిపోతారా, మాట్లాడుకుంటారో. ఇదేం పెద్ద రైవలరీ కాదు. దీన్ని సాగదీ సీజన్ అంతా మాట్లాడకుండా ఉండిపోతాంత వారం అంతా నాగార్జున గారు వచ్చి ప్యాచప్ చేసి వాళ్ళిద్దరిని కలిపి అంత లేదు. ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు. యూనో దే కెన్ లైక్ కలిసి మళ్ళా మాట్లాడుకోవచ్చు. బట్ అట్లీస్ట్ అది కొంచెం ఒక టైం అన్నా తీసుకోవాలి, అట్లీస్ట్ ఫ్యూ అవర్స్ అన్నా తీసుకోవాలి, నాట్ ఇమీడియట్లీ. బట్ తనూజ వచ్చి మాట్లాడటానికి ట్రై చేస్తుంది. అండ్ కళ్యాణ్ మాత్రం ఆ బాక్సులు తనటం మాత్రం కరెక్ట్ గా లేదు. కోపం రావచ్చు కానీ ఇలాంటి మిస్బిహేవింగ్ అంటారు దాన్ని అలాంటి పనులు మాత్రం చేయటం కరెక్ట్ కాదు. సో అది నాకు నచ్చలేదు. అండ్ కామ్ గా మాట్లాడొచ్చు, అంత అగ్రెసివ్ గా అంత అథారిటీగా సంచాలకైనా కానీ కళ్యాణ్ ఆ టోన్ లో మాట్లాడటం కూడా మంచిగా అంటే స్టాండ్ తీసుకున్నాడు కరెక్టే. కానీ సంచాలక్ గా నా నిర్ణయం నేను చెప్తాను, మీరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు అని ఒక మాట చెప్పేస్తే అయిపోయేది. ఇంకా అలా కాకుండా తను చాలా లైక్ తనూజ కూడా చాలా స్ట్రాంగ్ గా స్టాండ్ తీసుకొని ఇంకా వదలకపోతే అండ్ కళ్యాణ్ కూడా అలా చేసి ఉండొచ్చు. బట్ ఎనీవే కళ్యాణ్ 100% ఫెయిర్ గానే ఇది చేశాడని నేను అనుకుంటున్నాను. బట్ సంజనాని మనకు లైవ్ లో చూపిస్తారు, అక్కడ యాక్చువల్ గా చూపించరు ఎపిసోడ్ లో. సంజన అంటది నా దృష్టిలో ఇది పార్ట్ ఆఫ్ ద గేమ్ అన్నా, నా దృష్టిలో మాత్రం మీరే విన్నర్ అన్న సంజన అంటది.
అలాంటివి పాజిటివ్ థింగ్స్, ఎలివేట్ చేసే థింగ్స్ చూపించరు. ఇప్పుడు గేమ్ అంతా డిజైన్ చేసుకుంటారు ఆల్రెడీ. ఎవరు ఎట్లా ఏ పొజిషన్ లో ఎవరు ఉండాలి, ఏ వీక్ ఎవరు వెళ్ళిపోవాలి అనేది డిజైన్ చేసిన షో లాగా, నేను ప్రీ ప్లాన్డ్ గా అన్నట్టుగా అనిపిస్తుంది మనకి. ఎందుకంటే కొన్ని ఏవీలో కనిపిస్తే, కొన్ని మనకి యాక్చువల్ గా వాళ్ళు ఉన్నప్పుడు ఓ ఇవన్నీ ఎప్పుడు చేశారా అనిపిస్తుంది. మేబీ కొన్ని మిస్ అవ్వచ్చు, బట్ నాకు ఏవి చూసినప్పుడు ఇంత ఇంత మంచిగా ఉంది కదా రమ్య మోక్ష, అప్పుడు నాకు అనిపించింది ఇంత మంచిగా ఉన్నాయి కదా అసలు ఆమెకి ఎపిసోడ్ లో ఎక్కడ లేవు కదా ఇవన్నీ అనిపించింది. సో అలా ఉంటుంది ఎడిటింగ్ లో, చాలా థింగ్స్ వెళ్ళిపోతాయి. సంజన అలా అంటుంది. అండ్ యా, సంజన చాలా చాలా హార్డ్ గా ట్రై చేసింది. షీ డిడ్ హర్ బెస్ట్. బోత్ గేమ్స్ లో చాలా బాగా ట్రై చేసింది సంజన. సో ఈ వీక్ సంజనకి, అండ్ సంజన రీతిని ఆఫ్టర్ ఆల్ అంటది కదా, ఆఫ్టర్ ఆల్ ఈస్ నాట్ ఎ బ్యాడ్ వర్డ్ అంటది, బట్ ఇన్సల్టింగ్ వర్డ్. ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ వర్డ్, బట్ ఇన్సల్ట్ చేయటం, కొంతమందిని లైక్ ఆపోజిట్ పర్సన్ ని లిటిల్ చేయటం, చిన్న చూపుగా నువ్వెంత అన్నట్టు. లైక్ ఆఫ్టర్ ఆల్ అంటే హూ ఆర్ యూ అన్నట్టుగా. బట్ ఆఫ్టర్ ఆల్ అన్నది ఇట్స్ లైక్ వెరీ కామన్ థింగ్. లైక్ డే టు డే లాంగ్వేజ్ లో మనం ఆఫ్టర్ ఆల్ అనేస్తాము. అది వెరీ కామన్ దిస్ థింగ్. బట్ వెదర్ ఇట్స్ యాక్సెప్టబుల్ ఆర్ నాట్, మే నాట్ బి యాక్సెప్టబుల్. అది వాడటం సంజన చేసిన చిన్న మిస్టేకే, నాట్ ఎ బిగ్ థింగ్, చిన్న మిస్టేకే. సో దీనికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా లేదో మనం చూడాలి. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై this thing. And before closing the video, again I request you, please subscribe cheyandi, support cheyandi, and like cheyandi. I really need your support. Thank you.